ప్రొడ్యూసర్ ఒక డెబ్యూ ఫిలిం లేడీ ఓరియంటెడ్ చేయడం చాలా సాహసం అని చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజీ మారిపోయింది, మార్కెటింగ్ స్ట్రాటజీ మారిపోయింది. ఒక ఆడియన్స్ థియేటర్లోకి వచ్చి సినిమా చూడాలంటే చాలా ఉంటాయి మధ్యలో. ఇంట్లో నుంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళినంత వరకు టికెట్ 200 అయినా ఒక 1000 ఖర్చు అవుతుంది. సో ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి? ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినప్పుడు ఫిలిం ఓరియంటెడ్ లేదంటే మనం నేను అలా ఏం చూసుకోలేదు. ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గరికి. సో అలా అనుకొని చేసిన సినిమానే కానీ ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలని కానీ చేయకూడదని కానీ అలా అనుకొని చేసిన సినిమా అయితే కాదు. అది ఫస్ట్ థింగ్. థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే ఇది ఇందాక మేడం చెప్పినట్టు ఒక కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. కమర్షియల్ అన్నప్పుడు ఒక థియేటర్ కావాల్సిన అన్ని హంగులు, అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఓటీటీ చూసినప్పటికీ థియేటర్లో చూసినప్పటికీ కొన్ని స్క్రీన్ మీద చూసినది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిమ్స్ ఎవరికి చూస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 40 లొకేషన్స్ ఉన్న థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్. యూజువల్గా థ్రిల్లర్లో అన్ని లొకేషన్స్ అంతా ఉంటుంది. ఆర్టిస్ట్ వైజ్ కానీ చూసినప్పుడు ఒక గ్రాండ్ స్కేల్లో ఉంటుంది సినిమా. సో డెఫినెట్గా థియేటర్లో అందరికీ నచ్చేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. డాన్సర్ కదా, ఈ సినిమాలో కొంచెం డాన్స్ రోల్ వచ్చినట్టు నేను చాలా రోజులు మీకు డాన్సింగ్ రోల్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత ఎక్కువ రాలేదు ఇందులో మీకు. ఇట్స్ వెరీ లైక్ చాలా క్యూట్ డాన్సింగ్, అంటే కూతురుతో పాటు ఆడే అలాంటి సాంగ్ ప్రమోట్ చూసారు, అందుకే డాన్స్ చేశారు కదా. చాలా రోజుల తర్వాత డాన్సింగ్ వీడియో వచ్చింది అనుకో. మేడంనే సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ చెప్పారు. సో మేడం చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీ యొక్క మీకు ఎలా స్టాండేషన్ తీసుకున్నారు? ఈ మూవీకి మేడంనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ డైరెక్టర్ గారి గురించి, డైరెక్టర్ వైజ్గా మీరు చెప్పారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పగలరు? ఇందాక చెప్పినట్టు ఈ సబ్జెక్ట్ మేడం యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఆవిడ యాక్టర్ కాదని చూస్తున్నాను. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మేక్ షూర్. సో చూసినప్పుడు ఆవిడ ఇంతకు ముందు ఆ సబ్జెక్ట్ ఆ టైప్ మూవీ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కమర్షియల్గా ఆవిడతో ఇది వర్కౌట్ అవుతుంది, బాగా చేస్తారు, పెర్ఫార్మర్ ఆవిడ తెలిసింది. సో ఆవిడ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగుంటుంది అనుకుని చేస్తాం. అదే ప్యాన్ ఇండియా మూవీగా మేడంకి ప్యాన్ ఇండియాగా అందరికి నేమ్ ఉంది. సో దాని మీద ఉన్నటువంటి సోర్స్ని ఇప్పుడు మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? మంచి పాయింట్ అండి, అంటే యూనివర్సిటీ యాక్సెప్టబుల్ పాయింట్. సో అది అన్ని లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుందని నేను నమ్మాము, అందుకని చేస్తాను.